ఈరోజు మన వేదికపైకి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మరియు మన ఆత్మీయ వర్యులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మా సిద్దిపేట ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు, అలాగే వేదికపై ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ గారు, అలాగే డాక్టర్ జాఫర్ బాషా గారు మరియు స్థానిక అయ్య గారు విల్సన్ అయ్య గారు, జఫన్యా అయ్య గారు, డేవిడ్ జఫన్యా గారు, సాల్మోన్ అయ్య గారు, మరి వేదిక పైన ఉన్న అందరి అయ్యగారులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నేను ఒక 2 మాటలు పంచుకోవాలని. యాక్చువల్గా నేను రాష్ట్రమంతా తిరిగినప్పుడు ప్రతి దగ్గర జరిగిన మీటింగ్లో నేను రెండు మాటలు ముఖ్యంగా అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను గత 6 సంవత్సరాల నుంచి మాత్రమే ఈ యొక్క గాడ్ విజన్ ఆర్గనైజేషన్లో ఉన్నాను. అంతకుముందు మేము ఎప్పుడో 80s నుంచి పాలిటిక్స్లో ఉన్నా మాకు దీని నుండి ఎలాంటి అది లేకుండా ఉంటే నేను అని. అయితే దానికి ముఖ్యంగా నాకు ఎన్నోసార్లు మీకు చెప్పాను, నాకు ఈ స్ఫూర్తి రావడానికి కారణం ఎవరు అంటే మాకు హరీష్ రావు గారు నాకు ఈ స్ఫూర్తి ఇవ్వడానికి కారణం. ఆయన మొట్టమొదట ఒక మీటింగ్ అరేంజ్ చేయాలన్న ఒక స్ఫూర్తితోని అది సిద్దిపేటలో స్టార్ట్ అయ్యి ఇవాళ రాష్ట్రమంతా ఎదిగి ఇవాళ 30 మంది కన్వీనర్లు మనకు 10 పాత డిస్ట్రిక్ట్స్లలో 10 మా సిద్దిపేట కాన్స్టిట్యున్సీలలో మొత్తం 30 మంది కన్వీనర్లతోని గాడ్ విజన్ సంస్థ మొత్తం రావడానికి నాకు ఈ 6 ఏళ్లలో స్ఫూర్తి ఎవరు అంటే మా హరీష్ అన్న గారు. ఆయన యొక్క ప్రోద్బలంతోనే నేను ఈరోజు ఇక్కడ దాకా రావడము, లేకపోతే నాకు ఇదొకటి చెయ్యాలి అన్న ఒక స్ఫూర్తి రావడం. దాన్ని మా ఫ్యామిలీ మెంబర్స్ మరియు మా ఫ్రెండ్స్ మరియు అందరూ దాన్ని స్వాగతించి గత 7 ఏళ్ల నుంచి ఒక సిద్దిపేట మాత్రం పరిమితమై చేస్తూ ఉంటే, ఇప్పుడు మా అధ్యక్షులు గారు చెప్పినట్టు సిద్దిపేటలో హరీష్ రావు గారు ఇయ్యనటువంటి చర్చిలు దాదాపు 126 చర్చిలు ఉన్నాయి. ఇండిపెండెంట్ చర్చిలు కానీ సిఎస్ఐ చర్చిలు కానీ అన్నీ కలిసి అన్ని చర్చిలల్లో ఇవాళ హరీష్ రావు గారు బహుకరించినటువంటి చైర్స్ ఉన్నాయి. ఒక సిఎస్ఐ చర్చికే 300 చైర్స్ ఇచ్చిండు, ఎందుకంటే అది పెద్ద కాంగ్రిగేషన్ కాబట్టి 300 చైర్స్ హరీష్ రావు గారు వారి సొంతగా ఆయన ఇవ్వాలని, ఎందుకంటే చైర్స్ లేవని ఇచ్చిండు. ఈ రకంగా మా సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ప్రతి చర్చిలో ఉంది. ప్రతి క్రిస్మస్ ప్రోగ్రాం గత 6 సంవత్సరాల నుంచి క్రిస్మస్లో సిద్దిపేట పరిధిలో హరీష్ రావు గారు ఆయన బహుకరించిన కేకుతోనే క్రిస్మస్ ఆరాధనలు ప్రతి మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఆయన మనకి ఇస్తున్న స్ఫూర్తితోని మేము తయారు చేసి మళ్ళీ మేము చేసినప్పుడు లాస్ట్ క్రిస్మస్కు సార్ మా మీటింగ్లో వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చూసి మీరు అయ్యగారులు యాక్చువల్గా ఒకరికొకరు సహకరించుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేస్తే దీంట్లో నన్ను కూడా కొంచెం భాగస్వామిని చేయాలని మేము ఎవరు డిమాండ్ లేదు, ఎవరు అడగలేదు. సారే ఆయన నెల జీతాన్ని దాదాపు 2.5 లక్షల రూపాయలు గాడ్ విజన్కు ఆధీనం రాసి సభాముఖంగా చెక్ రాసి ఇచ్చేసి ఆ ఉన్నతితోని ఆయన ఇచ్చిన ఆ ప్రోత్సాహంతో ఇవాళ మా సెక్రటరీ పాల్ గారు, ప్రెసిడెంట్ సాగర్ గారు, నేను దాదాపు రాష్ట్రమంతా పర్యటించి ఈ విషయాన్ని అంతా చెప్పుకుంటూ ఇప్పటివరకు ఇక్కడ దాకా తెచ్చినాం. కాబట్టి నేను ఎక్కువ కూడా మాట్లాడకుండా మా దగ్గర ఉన్న ఇప్పుడు మా దగ్గర 600 మంది అయ్యగారులు, 600 మంది అమ్మగారులు సభ్యులు, ఈ మొత్తం మంది వీళ్ళందరూ ప్రైవేట్ ఉన్నా కానీ వాళ్ళకి ఏదో కావాలి, ఏదో చేయాలన్న దృక్పథంతో లేని అయ్యగారులు. అయితే వాళ్ళందరూ ఏకగ్రీవంగా నాకు చెప్పినారు, అన్న 2 కోరికలు కోరండి, ఎందుకంటే ఆయన మీకు సిద్దిపేటలో ఏవైతే ఉన్నాయో అవి మా రాష్ట్రమంతా ఉండాలి అన్న వాళ్ళ కోరికలు. అయితే మా సిద్దిపేట అంటే మా క్రైస్తవ సమాజం పక్షాన మాకు ముఖ్యంగా ఫస్ట్ ఏంటిదన్నా అంటే ప్రతి క్రైస్తవుని మేము సమాధి చేయవలసిందే, మాకు వేరే మార్గం లేదు. అయితే మా మెయిన్ లైన్ చర్చ్, నేను ఇప్పుడు ఈ చర్చ్ మెంబర్ని అన్న, ఇక్కడ ఈ చర్చ్ కూడా నేను మెంబర్ను. మాకు ఉన్నాయి సమాధులు ఉన్నాయి, సమాధి తోటలు ఉన్నాయి, మాకు దొరుకుతాయి. కానీ ఎవరైతే పల్లెటూర్లలో చిన్న దగ్గర ఉన్నారో వాళ్ళకి సమాధి తోటలు లేవు. కాబట్టి మీరు వైకుంఠ అవి పెట్టినట్టుగా
వాళ్ళ ఒక్క కోరిక ఏంటంటే నియోజకవర్గానికి ఒక సమాధి దాన్ని ఒక 3 ఎకరాలు ఈ జాగా వాళ్ళకి ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలా. మాకు ఎలాంటి మా వ్యక్తిగత సహాయాలు ఏం అవసరం లేదు, దానికి ఇవ్వాలా. ప్లస్ ప్రతి నియోజకవర్గంలో మీ సిద్దిపేటలో ఉన్నట్టు ఒక క్రిస్టియన్ భవన్ ఉండాలని వీళ్ళు మన దాదాపు కన్వీనర్స్ అందరూ సిద్దిపేట క్రిస్టియన్ భవన్కి రావడం జరిగింది. వాళ్ళు చూసి సిద్దిపేటలో తప్ప ఇప్పటిదాకా యాక్చువల్గా హైదరాబాద్లో కూడా క్రిస్టియన్ భవన్ లేదు, కానీ సిద్దిపేటలో ఉంది. కాబట్టి సారు ప్రతికి అందరినీ ఒకేలాగా చూస్తూ ఉంటాడు. కాబట్టి అన్ని మతస్థుల భవనాలు ఉన్నట్టున్నాయి. ఈ 2 కోరికలు కోరితే నేను ఒక మాట అన్నాను, సార్ ఇప్పుడు అధికారంలో లేరు, ఇది ఎట్లా జరుగుతుంది అంటే సార్కు అధికారంతో సంబంధం లేదు. సార్ అనుకుంటే సార్ నోటి నుంచి మాట వచ్చింది అంటే అది అధికారం అవసరమే లేదు. ఆయన ఎప్పుడంటే ఎట్లా ఆయన ప్రేమ మీద చేసేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ 2 కోరికలు మా అందరి పక్షాన పెట్టాలని అన్నారన్న. కాబట్టి నేను పెట్టినాను. వాళ్ళకి ఎంత నమ్మకం అంటే అధికారం కాదు, సార్ ఒక్కరికి పిలిచి ఆడికి చేసేయండి అంటే చేసేస్తారు అన్నంత నమ్మకము. కాబట్టి వాళ్ళందరి పక్షాన మీకు ఆ కోరిక కోరుకుంటూ ఈరోజు మా గాడ్ విజన్ అసోసియేషన్లో వచ్చి మీరు మాకు చేస్తున్నందుకు, మీరు మాకు గ్రీటింగ్స్ తెలుస్తున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ, ఈ గాడ్ విజన్ కేవలం మా కుటుంబ సభ్యులు, మా ఫ్రెండ్స్ ఇక్కడ అందరు ఉన్నారన్న, మా ఫ్రెండ్స్ అందరూ, కుటుంబ సభ్యులు అందరూ వారి సహకారంతో నడుస్తుంది. మా చిన్నాయనలు ఇద్దరు, ఒక ఆయన 90 ఇయర్స్, ఇంకొక ఆయన 87 ఇయర్స్. మా లాస్ట్ చిన్నాయన జయచందర్ అలెగ్జాండర్ అని, ఆయనది ఈరోజే బర్త్డే, 87th ఇయర్ బర్త్డే. ఇక్కడే ఉన్నారు, మీ కలుద్దామని వచ్చిండ్రు. అతను రంజీ క్రికెట్ ట్రాఫీ రంజీ ప్లేయరు ప్లస్ ఆల్ ఇండియా ఉమెన్స్ టీము సెలెక్టరు. కాబట్టి క్రికెట్కి ఎంతో సేవ చేసి రంజీ మ్యాచ్ కూడా ఆడినప్పుడు అప్పుడు ఆయన ఇక్కడ ఉన్నారు. మేమందరం చేస్తున్నాం కాబట్టి ఒకసారి అందరినీ కలవాలన్న ఐడియాతో వచ్చారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు, మరియు సార్ ముందట నాకు ఈ అవకాశం ఇచ్చి మీ కోరికలు చెప్పడానికి నాకు సమయం ఇచ్చినందుకు నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.